నేను కోతి మరియు టోపీ దుకాణం స్టోరీ చెప్పుతున్నాను వేనంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కథలోకి వెళదామా? ఒక చిన్న పట్టణంలో ఒక టోపీ దుకాణం వాడు ఉండేవాడు. ఒకరోజు అతను టోపీల బుట్టను మోసుకుని మరో గ్రామానికి అమ్మడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పెద్ద చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు. చల్లని గాలి వీచడంతో అతనికి నిద్ర పట్టింది. ఆ చెట్టుపై చాలా కోతులు ఉండేవి. టోపీ దుకాణం వాడు నిద్రపోయిన వెంటనే అవన్నీ చెట్టు నుంచి దిగాయి. అతని బుట్టను తెరిచి అందులో ఉన్న టోపీలను ఒక్కొక్కటి తలపై పెట్టుకున్నాయి. కొద్దిసేపటికి టోపీ దుకాణం వాడికి మెలకువ వచ్చింది. చుట్టూ చూసేసరికి బుట్ట ఖాళీగా ఉంది. చెట్టుపై చూస్తే కోతులందరూ టోపీలు పెట్టుకుని నవ్వుతున్నాయి. అతను కొద్దిసేపు ఆలోచించి ఒక తెలివైన పద్ధతిని కనుగొన్నాడు. తన తలపై ఉన్న టోపీని తీసి నేల మీద పడేశాడు. కోతులు అతన్ని అనుకరించి తమ టోపీలను కూడా నేలపై పడేశాయి. అతను ఆనందంగా అన్ని టోపీలను సేకరించి బుట్టలో వేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ కథ యొక్క నీతి: తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మరొక కథ: సత్యం గెలుస్తుంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే అతి మంచి పిల్లవాడు ఉండేవాడు. రాము ఎల్లప్పుడూ నిజాయితీ, కృషి, సహాయంతో ఉండేవాడు. అతని కుటుంబం పేదవాళ్ళు, కానీ రాము ఎప్పుడూ చూరగా పడకుండా సత్యాన్ని పాటించేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండగ జరిగింది. అందులో ఆటలు, పోటీలు, వివిధ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి. రాము కూడా తన స్నేహితులతో పండగను ఆస్వాదించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద బంతి పోటీ జరిగింది. ఎవరు బంతిని ఎక్కువ దూరం వేస్తారో విజేత అవుతాడు. రాము ఆ పోటీలో పాల్గొనబోతున్నాడు. ఆ సమయంలో రాము మట్టిలో చిన్న బంగారు కాయని చూశాడు. అది ఎవరి అనేది తేలిక కాదు. కొంచెం ఆశ్చర్యపడి రాము ఆ బంగారు కాయని తీసుకున్నాడు. అతని స్నేహితులు ఇది మనకే లాభం అని చెప్పినా రాము నిజాయితీగా తాము చూసిన పెద్దవారి దగ్గరకు తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. రాము గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి బంగారుకాయి ఎక్కడ దొరికిందో వివరించాడు. పెద్దలు అతి సంతోషంతో ఇది మాయమైపోయిన వృద్ధనందరికీ చెందినది అని గుర్తించారు. రాము నిజాయితీతో కాయిని తిరిగి ఇచ్చాడు. గ్రామవాసులు రామును ప్రశంసించారు. నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు అని చెప్పారు. రాము సంతోషంగా తన మంచితనంతో ఇతరులకు మంచి ఉదాహరణగా నిలిచాడు. తరువాత రాము పండగలో బంతిపోటీ విజేత అవుతాడు. కానీ అతనికి అసలైన ఆనందం నిజాయితీతో పనిచేసినందుకు దొరికింది. అతను తెలుసుకున్నది కష్టపడి నిజాయితీగా జీవించటంనే జీవితంలో నిజమైన విజయమని. ఈ కథ యొక్క నీతి: నిజాయితీ ఎల్లప్పుడూ లాభాన్ని ఇస్తుంది. మనం చేస్తే తప్పు అయినా సత్యాన్ని పాటించడం మరియు ఇతరులకు సహాయం చేయడం మనకు గౌరవాన్ని, సంతోషాన్ని తెస్తుంది.